నమస్కారం అండి. జుట్టు కోసం మార్కెట్లో వాడే వివిధ రకాల కాస్ట్లీ షాంపూస్ను వాడి విసిగిపోతున్నారా? వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేక డబ్బును వృధా చేయడమే కాకుండా నాణ్యమైన జుట్టును అనారోగ్యం పాలు చేస్తున్నారా? వీటికి బదులుగా మన ఇంట్లో అతి తక్కువ ఖర్చుతో మనకు అందుబాటులో దొరికే వస్తువులతో సులభంగా హోమ్ మేడ్ హెర్బల్ షాంపూని తయారు చేసుకొని మన జుట్టును ఆరోగ్యవంతంగా చేసుకుందాం. ఈ హెర్బల్ షాంపూను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికి కావలసిన వస్తువులు: కుంకుడుకాయ, ఉసిరికాయ, శీకాకాయ. మొదట ఉసిరికాయని జుట్టు ఊడడం తగ్గించి నల్లగా ఒత్తుగా పొడవుగా చేస్తుంది. తెల్ల జుట్టు, చుండ్రు లాంటి సమస్యలను తగ్గిస్తుంది. ఉసిరికాయలో ఉండే విటమిన్ సి, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. జుట్టు యొక్క కుదుళ్లను బలంగా చేసి ఆరోగ్యమైన జుట్టునిస్తుంది. మరియు కుంకుడుకాయ మలినాలు తొలగుతాయి. కురుపులు, చుండ్రు, కీటక సంహారిణి లాంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. శీకాకాయ జుట్టును, తల చర్మం ఆరోగ్యంగా ఉండే విధంగా ఉంచుతుంది. దీనిలో pH విలువ తక్కువ స్థాయిలో ఉంటుంది కనుక సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారికి కూడా ఈ షాంపూ సరిపోతుంది. వెంట్రుకలకు ఇది మంచి కండిషనర్గా పనిచేస్తుంది. దీంట్లో ఉండే విటమిన్ డి అండ్ సి పోషకాలను జుట్టుకు అందిస్తుంది. ఒక గిన్నెలో దాదాపుగా 1 లీటర్ వాటర్ని తీసుకోవాలి. దానిని కాసేపు మరిగించాలి. ఈ మరిగిన వాటర్లో 100 గ్రాముల ఉసిరికాయ పొడి, 200 గ్రాముల కుంకుడుకాయ పొడి మరియు 300 గ్రాముల శీకాకాయ పొడిని వేయాలి. ఆ నీటిని కలుపుతూ ఉండాలి. ఇలా ఈ నీటిని 5 నుంచి 10 నిమిషాల వరకు మరగనివ్వాలి. ఈ మరిగిన మిశ్రమం ఈ దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో జల్లీ చేసుకొని షాంపూని ఒక బాటిల్లో నిల్వ చేసుకోవాలి. ఈ షాంపూ 1 నెల వరకు నిల్వ ఉంటుంది. ప్రాచీన కాలంలో ఇలాంటి షాంపూలను చేసుకోవడం వల్ల జుట్టు చాలా ఆరోగ్యవంతంగా ఉంది. ఇప్పుడు ఇలా కెమికల్స్ అన్నీ కలిపిన షాంపూలను వాడడం వల్ల జుట్టు అనారోగ్యం పాలవుతుంది. కాబట్టి ఈ హెర్బల్ షాంపూని వాడడం వల్ల చాలా ప్రయోజనం ఉంది.